అండి అందరికీ నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. కటింగ్ స్టిచ్చింగ్ నేనైతే బ్లౌజ్ మెజర్మెంట్ మొత్తం తీసుకుంటున్నాను అండి. నేనైతే లెంత్ ఇంకోటి వచ్చేసి వేస్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇంకా రెండు కొలతలతో నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేస్తానండి. వేస్ట్ వచ్చేసి 9 వచ్చింది. 9 పెట్టేసి 1 ఇంచు టస్కులు పెట్టేసి 2 ఇంచెస్ ఖర్చులు పెట్టేశాను. చంక భాగానికి వచ్చేసి 1.5 పెట్టాను. ఇంకా చెస్ట్ పార్ట్కి వచ్చి నేను సపరేట్గా కొలత అయితే ఏం తీసుకోవట్లేదండి. ఇంకా నడుముకి వచ్చిందే నేను పెట్టేశాను. నెక్ అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కదా, వర్క్ వచ్చింది కాబట్టి వర్క్ వచ్చే బ్లౌజ్కి నెక్ కట్ చేయకూడదు. బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ చేసేస్తాను. మన లో కటింగ్ అయితే కొద్దిగా పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి. నెక్ అయితే బ్లౌజ్ ఎంత వచ్చిందో చూసి దాన్ని బట్టి పెట్టేశాను. కటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. నేను హ్యాండ్స్ కూడా కట్ చేశాను. అది నేను వీడియో తీస్తాను అనుకున్నానండి, తీయలేకపోయాను. ఈసారి పెడతాను. బ్లౌజ్ అయితే మెయిన్ బ్లౌజ్ కూడా కట్ చేసేస్తున్నానండి. మనం దీనికి నెక్ అనేది కట్ చేయకూడదు. స్టిచ్ చేసేటప్పుడే మనమైతే కట్ చేసుకోవాలి. ముందే మనం రెండు పెట్టుకొని చూసుకోవాలండి. లేదు వేరుగా కట్ చేస్తే ఏంటంటే మన క్లాస్ సరిపోదు. ముందే పెట్టుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి బ్లౌజ్ పీస్ అనేది సరిపోదు. నాకే సైడ్ మొక్కపడింది. ఇంకొన్ని హ్యాండ్స్ అయితే కుట్టేస్తున్నాను. మంచి వైపు అయితే పెట్టుకొని చెడు వైపు కుట్టుకోవాలి. హ్యాండ్ అయితే మొత్తం జాయిన్ చేసేసుకోవాలండి. ఇంకా పెట్టేసుకున్నాక నేనేంటంటే ఇంకా లాంగ్ అయిపోద్ది చెప్తే అని చెప్పి నేను స్పీడ్గా పెట్టి చూపిస్తున్నాను. మీకు గనక కటింగ్ వీడియో కావాలి అంటే చెప్పండి, నేను ఇంకో వీడియో చేసి క్లారిటీగా అయితే పెడతాను. ఇంకోండి మనం నెక్ అనేది ఏంటంటే బాగా డీప్ వచ్చేసింది, అందుకని మధ్యలో స్టిచ్ చేసేసుకున్నాను. ఎటు కదలకుండా లైనింగ్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ తిప్పుకొని మాత్రం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. దీనికి మాత్రం కంపల్సరీ సింగిల్ పాదం అయితే పెట్టాలండి. సింగిల్ పాదం పెడితేనే మనకి ఏంటంటే నీట్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి. నెక్ అయితే కట్ చేస్తున్నాం. ఖర్చు అయితే కొద్దిగా వదులుకోవాలండి, ఎందుకంటే ఇలా కటింగ్ అయితే సైడ్కి పెట్టుకోవాలి. అప్పుడే మన నీట్గా నెక్ అనేది తిరిగిద్ది. లైనింగ్ సైడ్కి అనేసి అయితే మన దాని మీద స్టిచ్ అయితే వేసేస్తున్నాను అండి. కానీ ఆ స్టిచ్ చేసిన మెయిన్ స్టిచ్ కూడా మళ్ళీ వేసుకోవాలి. కంపల్సరీ దానిపైనుంచి అయితే ఇంకో స్టిచ్ వేసుకోవాలండి, ఎందుకంటే సైడ్ నుంచి లైనింగ్ అయితే కనిపించేస్తుంది. అందుకని కంపల్సరీ ఇదైతే మాత్రం వేసుకోవాలి. ఎలాంటి బ్లౌజ్ అయినా సరే రెండు కొలతలతో అయితే స్టిచ్ చేసేయచ్చండి. వేస్ట్ కొలత వస్తే దాన్ని బట్టి మనం స్టిచ్ చేసేయచ్చు. లెంత్ కూడా మనం చూసుకో అవసరం లేదు, ఎందుకంటే ఎవరికైనా సరే లెంత్ వచ్చేసి 14-15 కన్నా తక్కువ రాదు, ఎక్కువ రాదు. కంపల్సరీ ఆ రెండు మెజర్మెంట్ మీదే వస్తుంది ఎవరికైనా సరే. ఆ మెజర్మెంట్ మనకు తెలిస్తే చాలు, మనం వేస్ట్ మెజర్మెంట్ మీద కట్ చేసేయచ్చు. డీప్ వచ్చేసి ఎవరికైనా 10 కానీ 9 కానీ వస్తుందండి. ఇంకా హైట్ వచ్చేసి 14 కానీ 15 కానీ వస్తుంది. ఇంకా రెండే అయితే గుర్తుపెట్టుకొని ఇంకా మన వేస్ట్ మెజర్మెంట్ ఎలా వచ్చిందో అనేది తెలుసు, అది చూసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు మన బ్లౌజ్ మొత్తం. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేస్తున్నాను. దీన్ని కూడా మొత్తం అటాచ్ చేసేసుకోవాలండి. టస్కులు కానీ ఏదైనా కానీ టస్కులు ఎలా పెట్టాలి, షేప్ ఎలా పెట్టుకోవాలి, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేనైతే క్లారిటీగా ఒక వీడియో అయితే చేసి పెడతాను, ఏ కొలత వరకు ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది. నాకైతే ఇప్పుడు దాకా ఎప్పుడు బ్లౌజు బాగాలేదని అయితే ఎప్పుడు రాలేదండి. షేప్ అయితే వేసేసుకున్నానండి. ఇదిగోండి షేప్ ఇలా చూడడానికి ఇలా ఉండాలి. బ్యాక్ పార్ట్కి పట్టి అయితే వేసేస్తున్నాను.
టస్కులు వేసేటప్పుడు చూసుకోవాలండి, ఎందుకంటే నాకు బటన్స్ వచ్చినాయి. కంపల్సరీ ఆ బటన్స్ వచ్చినప్పుడు సూదులు అయితే ఇరిగిపోద్ది, అది చూసుకోవాలి. ఉక్సు కాజా అయితే వేసేస్తున్నాను, ఉక్సు పట్టి కాజా పట్టి అయితే వేసేస్తున్నానండి. కాజా పట్టి వేసేటప్పుడు లైనింగ్ ఉన్నది చూసుకుంటే బెటర్ అండి నన్ను అడిగితే, ఎందుకంటే ఫిట్గా ఉంటుంది లైనింగ్ వేసేది ఉంటే మాత్రం. కొంతమంది ఏంటంటే లైనింగ్ లేకుండా వేస్తారు, దానివల్ల ఏంటంటే కొద్దిగా ముడతలు వచ్చినట్టు ఉంటుంది. కాజా పట్టి మనం లైనింగ్తో పాటు అటాచ్ చేసి వేసుకుంటేనంటే నీట్గా ఉంటుంది, ఫిట్గా కనిపిస్తుంది లైనింగ్ మనం అటాచ్ చేసుకుంటే. కొంతమంది చిన్న మొక్కలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేండి, ఇంకా అలాగే వేసుకోవాలి. కానీ కొద్దిగా మొక్క పర్లేదు, పెద్ద మొక్క వచ్చి మీటర్ మొక్క తీసుకున్నాం అనుకుంటే మాత్రం కంపల్సరీ లైనింగ్ అటాచ్ చేయండి. మన నెక్ పార్ట్ కట్ చేస్తాం కదా, దాంతో పెట్టేసుకోవచ్చు. నేనైతే నెక్ పార్ట్ కటింగ్ చేసే దాంట్లోనే పెట్టుకుంటాను కాజా పట్టి కూడా. ఇంకా షోల్డర్ అయితే జాయిన్ చేసుకుంటాను రెండు కలిపి. హ్యాండ్స్ కూడా చూసుకోవాలండి, మన లో కటింగ్ వచ్చి ఫ్రంట్ వైపు రావాలి, అది చూసుకోవాలి. మనకు ఒక్కోసారి ఏంటంటే బిగినర్స్ ఏం చేస్తారంటే లో కటింగ్ ఇది చూసుకోకుండా కుట్టేస్తారు. లో కటింగ్ వచ్చేసి బ్యాక్ పట్టి వెళ్ళిపోతుంది, దానివల్ల ఏంటంటే మన చంకల దగ్గర ముడతలుగా ఉంటుంది, చూడడానికి కూడా బాగోదు. బ్లౌజు ముడతలుగా ఉంటే బాగోదు కదా. ఒకవేళ మీరు హ్యాండ్స్ వేసినప్పుడు కంపల్సరీ చూసుకోండి. బ్లౌజ్లో ఏమీ లేదండి, మనం నెక్కు ఇంకొచ్చేసి నెక్ ఒకటి బాగా చూసుకోవాలి, రౌండ్గా వచ్చిందా లేదా అనేది, షేప్ పట్టి ఎలా వచ్చింది, అసలు షేప్ ఎలా వచ్చింది, అది ఇంకా హ్యాండ్సేనండి. ఈ మూడు పర్ఫెక్ట్గా వస్తే ఇంకా జాయింట్ తిరిగి చూసుకోవసరం లేదు, జాయింట్ బాగా వచ్చింది. ఆ మూడు మాత్రం నీట్గా చేసుకోవాలి. ఎప్పుడైనా మనం జాయిన్ చేసేటప్పుడు ఉన్న కొలత మీద కొద్దిగా ఒక పావు ఇంచు కూడా కాదు, ఒక పాదం ఇంచు అనేది కొద్దిగా లూజుగానే కుట్టాలి. ఎందుకంటే ఒక్కోసారి ఏంటంటే మనం ఎంత కొలత తీసుకున్నా టైట్గా అనేది అయిపోద్ది, సేమ్ మెజర్మెంట్ వచ్చినా అలా అయిపోద్ది. అందుకని ఒక పాదం ఇంచు కొలత అయితే పెట్టుకోవాలి. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి, చేతి పని చేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది బ్లౌజ్ అర్జెంటు, నైటే వచ్చింది నాకు, ఇంకా గబగబా నైటే కుట్టాను కట్ చేసి. ఇంకా మార్నింగ్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను. బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా లాస్ట్లో చూపిస్తాను చూడండి, చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే వచ్చింది. కస్టమర్ కూడా బాగుంది బ్లౌజ్ అన్నారు, స్టిచ్చింగ్ బాగా కుదిరింది, బాగా చేస్తారని అన్నారు. ఇదిగోండి ఎంత చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఆమె ఒకసారి బయట ఇచ్చిందంట, అంత నీట్గా అయితే రాలేదంట, కానీ మనది చూసి అసలు స్టిచ్చింగ్ చూసే బాగా ఇష్టపడ్డారు, బాగా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది బ్లౌజ్ అన్నారు. బాయ్ అండి.